హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు anjitechintelugu. ఫ్రెండ్స్, ఈ వీడియోలో pixelLab యాప్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ మనం టెక్స్ట్ ఎడిటింగ్ చేసేటప్పుడు మెయిన్గా కావాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేది కావాలి. ఫ్రెండ్స్, మనం pixelLabలో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేది 3 రకాలుగా యాడ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విధంగా ట్రై చేద్దాం. దానికంటే ముందు ఫ్రెండ్స్ మనం బ్యాక్గ్రౌండ్ పిక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. నేచర్ వాల్పేపర్స్ కానీ లేదా హీరోయిన్ పిక్స్ కానీ ఏదైనా కానీ మీరు గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, గూగుల్లో సెర్చ్ చేస్తే మనం చాలా రకాల ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్లో కూడా మనకు బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ అని చాలా రకాల యాప్స్ ఉన్నాయి, వాటి నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎగ్జాంపుల్ కోసం ఒక పిక్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. Pinterest అనే అప్లికేషన్లో నేను ఒక వాల్పేపర్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇదైతే నేను డౌన్లోడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫ్రెండ్, డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మనం pixelLab యాప్ ఓపెన్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ 2 రకాలుగా అనేది ఓపెన్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ ఇందులో. సో ఫ్రెండ్స్, మనకు ఇక్కడ పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, పైన రైట్ సైడ్ 3 డాట్స్ అనే ఉన్నాయి కదా. సో 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో అందులో ఫస్ట్ ఆప్షన్ చూడండి, యూస్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఏదో ఒక విధంగా ఇలా ఫొటోస్ కానీ ఏవో ఓపెన్ అవుతాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ మొబైల్లో ఉండే ఫొటోస్ అన్నీ మీరు ఫోల్డర్స్ రూపంలో ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో మీరు ఎందులో నుండి డౌన్లోడ్ చేస్తే ఆ ఫోల్డర్లో అనేవి వాల్పేపర్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు గూగుల్ నుండి డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అనే ఫోల్డర్లో ఉంటాయి. సో మీరు ఇన్స్టాగ్రామ్ నుండి డౌన్లోడ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ అనే ఫోల్డర్లో ఉంటాయి. సో మీరు వాట్సాప్ నుండి డౌన్లోడ్ చేసుకుంటే వాట్సాప్ అనే ఫోల్డర్లో ఉంటాయి అన్నట్టు. వాట్సాప్ ఇమేజ్ అనే ఇక్కడ ఫోల్డర్స్ అన్నీ మీరు చూసుకొని ఓపెన్ చేయాలి వీటిని. సో నేను ఇంతకుముందు అయితే Pinterestలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసాను కాబట్టి పిన్స్ అనే ఫోల్డర్లో వాల్పేపర్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది ఆ ఫోల్డరు. సో దీన్ని ఓపెన్ చేస్తే అందులో నుండి నేను డౌన్లోడ్ చేసిన వాల్పేపర్స్ అన్ని ఇక్కడ చూస్తుంది. ఫ్రెండ్స్, అంతేకాకుండా మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మనకు ఫైల్ మేనేజర్ కానీ గ్యాలరీ కానీ ఇక్కడ ఆప్షన్స్ చాలా వరకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు గ్యాలరీ నుండి కావాలంటే గ్యాలరీ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మొబైల్తో తీసిన ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా మనం డౌన్లోడ్ చేసిన ఫొటోస్ కూడా ఇక్కడ మనం చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుండి యాడ్ చేసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి కూడా ఇక్కడ నుండి కూడా మనం ఫొటోస్ అనే బ్యాక్గ్రౌండ్ పిక్స్ అనేది ఇక్కడ నుండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో నేనైతే ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన పిక్ అయితే యాడ్ చేస్తున్నాను. సో దాన్ని సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇమేజ్ని మనం క్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎంతవరకు కావాలనేది ఇట్లా క్రాప్ అనేది చేసుకోవచ్చు. సో మనకు వెడల్పు కావాలంటే వెడల్పు, నిలువు కావాలంటే నిలువు, సో పొడవు కావాలంటే పొడవు, ఇలా మనం క్రాప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అలా కాకుండా మనకు కింద ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫాల్ట్గా సైజెస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ స్క్వేర్ సైజు 1:1, 16:9 ఇలా సైజెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ వీటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మనం సైజ్ అనేది. సో ఫ్రెండ్స్, మనం పిక్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్కి ఒక సైజు ఇవ్వడం అనేది కంపల్సరీ. టెక్స్ట్ ఎడిట్ చేసేటప్పుడు సైజు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏముంటుందంటే పిక్ ఎడిట్ చేసిన తర్వాత ఒక బాగా కనిపిస్తుంది అన్నట్టు, ఒక క్లారిటీగా అందంగా బాగా కనిపిస్తుంది అన్నట్టు, మంచిగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట.
సో మనం ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా మనకి ఇక్కడ కింద రొటేషన్ ఆప్షన్ కూడా ఉన్నాయి. సో మనం ఈ ఇమేజ్ని రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఇలా రొటేషన్ చేసి ఇక్కడ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు రొటేషన్ లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడు అనేది రొటేషన్ అనేది నేను ఇక్కడ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా కింద ఆప్షన్స్ ఏమున్నాయంటే ఇక్కడ మిర్రరింగ్ ఆప్షన్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఫస్ట్లో చూసుకున్నట్టయితే లెఫ్ట్ నుండి రైట్కి లేదా రైట్ నుండి లెఫ్ట్కి ఇలా మనకు చేంజింగ్ అవుతుంది అన్నట్టు ఇమేజ్. సో అంతేకాకుండా ఇక్కడ టాప్ నుండి బాటానికి అంటే పై నుండి కిందికి రివర్స్లో వస్తుంది అన్నట్టు ఇమేజ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో రివర్స్ కూడా మీరు ఈ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు ఇమేజ్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో మీరు సైజ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డిఫాల్ట్గా ఇచ్చిన సైజెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు మీరు కావాలనేది ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్ నేనైతే 9:16 అనే సైజుని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఈ పార్ట్ మనం ఇక్కడి వరకు కావాలని ఇక్కడ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తాను. కింద మనకు రైట్ సైడ్ రైట్ క్లిక్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఈ యొక్క విధంగా మీకు ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఫ్రెండ్స్ ఇంకో విధంగా ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బాటంలో చూసుకున్నట్టయితే 5 ఆప్షన్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు 4th ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. 4th ఆప్షన్ ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ మీరు సైడ్కు ఇట్లా చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫొటోస్ అయితే మళ్ళీ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు 3 లైన్స్ మీద లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి కూడా మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ నుండి కూడా మీరు ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకొని ఇలాగా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదొక విధంగా కూడా ఈ ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని. సో ఇంకో విధంగా ఏంటంటే మనం డైరెక్ట్గా గ్యాలరీలో ఓపెన్ చేస్తాం కదా ఫొటోస్. సో అక్కడి నుండి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇందులో. అది ఎలాగో చూద్దాము ఒకసారి. సో ఫ్రెండ్స్ నేను నా మొబైల్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన పిక్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తాను. సో ఈ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, షేర్ ఆప్షన్ మనం వాట్సాప్లో షేర్ చేస్తాం కదా. సో షేర్ ఆప్షన్ కొందరికి 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత షేర్ ఆప్షన్ ఉంటుంది. సో నాకు ఇక్కడ డైరెక్ట్గానే ఉంది. సో నేను షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఎందులోకి షేర్ చేయాలనుకుంటున్నావో అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం pixelLab అనే యాప్ని చూసుకోవాలి, చూసి దాన్ని ఓపెన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ pixelLab యాప్ అనేది నేను చూస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ ఇమేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సైజు సెలెక్ట్ చేసుకొని కింద రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఓకే అవుతుంది. ఇలా కూడా మనం పిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి వీడియోస్ అనేవి తీసుకెళ్తాను.